అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటి అంటే, మనం చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రత్యేకమైన కామెంట్ ఏమిటి అంటే, ఉద్యోగాలు రావడం లేదు. మేము చాలా కష్టపడుతున్నాం. కష్టపడిన దానికి ప్రతిఫలం ఏమిటి గురువుగారు అని చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి వీటికి ఏదైనా మార్గదర్శకం లేకుంటే ఏదైనా పూజలు ఉన్నచో ఆ పూజలను తెలియచేయండి గురువుగారు అని మీరు చాలామంది నన్ను అడుగుతున్నటువంటి తరుణం. ఎందుకంటే మనకు ఉద్యోగం రావాలి అంటే దైవ జ్ఞానము కూడా ప్రధానంగా ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఓ ప్రత్యేకమైనటువంటి మార్గదర్శకం. మనం ప్రొద్దున్నే లేచిన వెంటనే దేవుడికి మనం ఏమని వేడుకోవాలి? స్వామి, నేను రాసినటువంటి ప్రతి పరీక్షలో నేను విజయం సాధించాలి. నా కుటుంబం వృద్ధిలోకి రావాలి. నేను ప్రతి ఎగ్జామ్లో కూడా, ప్రతి ప్రశ్నలో కూడా, ప్రతి సమాధానానికి నేను సమాధానంగా ఇవ్వడం జరిగింది స్వామి అని దేవుడికి మీరందరూ కూడా ప్రతి విషయంలో సమాధానంగా తెలివితేటలతో మీ ప్రయాణాన్ని కొనసాగించాలి. ఎప్పుడైతే మనం ఏ దేవుడికి చెయ్యాలి, ప్రధానంగా ఏ దేవుడికి చేస్తే ఇన్ని రోజులు కష్టపడినటువంటి వాటిలో నాకు ఫలితం దక్కుతుంది అన్నటువంటి ప్రమేయం మనం తెలుసుకున్నటువంటి విషయం. మీరు మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఈ పూజ చేయాలి, ఈ పూజ ఇంట్లో ఏ విధంగా చేసుకోవడం ప్రారంభించాలి, ఎలా చేస్తే పూజ మనకు ఉద్యోగం తప్పకుండా మనకు వస్తుంది, మనం కష్టపడిన దానికి ఎటువంటి బాధాకరం లేకుండా ఉద్యోగం వస్తుంది అనేటువంటి వాటిలో ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకున్నటువంటి తరుణం. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా వినాలి. ప్రధానంగా మనం ఏ పూజ చేస్తాం చెప్పండి? ప్రధానంగా మనము గణపతి పూజ చేస్తాం. అయ్యో గురువుగారు, అలా కాదండి, నేను ఉద్యోగం అంటే, చదువు అంటే ప్రధానంగా సరస్వతీదేవి కదా. అది చాలా తప్పు. ప్రధానంగా ఎవరికి ధ్యానించాలి, ఏ పూజతో మనం ప్రారంభించాలి? ఒక శుభమైన, ఒక అశుభమైన ఏదైనా కూడా గణపతి నుంచే మనం మన ప్రయాణాన్ని కొనసాగించాలి. కాబట్టి గణపతిని ప్రార్థించండి. మీరు ఎవరైతే నన్ను యూట్యూబ్ లైవ్ ద్వారా అడగడం జరిగిందో వారందరూ ఈ వీడియోను పూర్తిగా వినండి. పూర్తిగా విన్న తర్వాత ఆ పూజను ప్రయత్నించండి. ప్రయత్నించే ముందు ఎవరైతే గురువుగారి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం, ఎవరైతే మీరు ఇంతవరకు లేట్గా మీరు ఈ వీడియోను చూస్తున్నారో ప్రతి ఒక్కరూ గురువుగారి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయడం మొదలు పెట్టండి. ఇక కంటెంట్లోకి వెళ్ళిపోతాం. ప్రధానంగా మనం ఉద్యోగం రావాలి అంటే ఓం గం గణపతయే నమః అంటూ 108 సార్లు కానీ 111 సార్లు కానీ మీరు పూజ చేయండి. జపమాల కొనండి. జపం తెల్లటి వస్త్రములు లేకపోతే కాషాయ వస్త్రములు ధరించి తప్పకుండా మీరు ఈ పూజను ఈ శనివారం నుంచి ప్రారంభించండి. అందులో మాఘమాసం ప్రారంభమైంది. 2వ శనివారం కూడా ఈరోజు ప్రారంభం కావడం కూడా జరిగింది. కాబట్టి మీరందరూ మర్చిపోకుండా ఓం గం గణపతయే నమః అనేటువంటి ఈ మంత్రాన్ని మీరు ప్రారంభించండి. మీకు తక్షణమే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. 108 రోజులు 108 జపం ప్రతిరోజు ఉదయకాలమున మీరు ప్రారంభించండి. తప్పకుండా మీకు సర్వశుభాలు కూడా చేకూరుతాయి. జై శ్రీరామ్. అలాగే మనం పరమశివుడిని కూడా ఈ విధంగా ధ్యానించడం ద్వారా మనం ఏదైతే మనం మరచిపోయి చదువులో మనం వెనకబడిపోవడం,
దాని ద్వారా మనలో ఉన్నటువంటి ఆలోచన ప్రభావం కారణంగా మనం కాస్త కుటుంబ నేపథ్యం ద్వారా ఇంట్లో చదివించలేనటువంటి కారణంగా మనకు చదువు ఉన్నప్పటికీ సరస్వతీదేవి మన నాలుకపై ఉన్నప్పటికీ కూడా మన ఆలోచన అనేటువంటిది కుటుంబంలో ఖర్చు పెట్టలేరేమో, డబ్బులు పెట్టలేరేమో అనేటువంటి ఆలోచన తల్లిదండ్రుల కంటే పిల్లలకి ఎక్కువ శాతం ఉంటుంది. ఏంటి గురువు గారు, తల్లిదండ్రులు కష్టపడి డబ్బులు పెడుతుంటే చదవనీకి వాళ్ళకేంటి, ఏం మోసిందా, వాళ్ళు చదువుకోవచ్చు కదా గురువు గారు అంటే అక్కడ పాయింట్ కాదమ్మా, పాయింట్ కాదు సార్. విషయం ఏంటంటే వాళ్ళు తల్లిదండ్రులు కష్టపడుతుంటే కొందరు పిల్లలు చాలా బాధపడుతున్నారు. నేను ఇదే సిచ్యువేషన్ ఒక గ్రామంలో కూడా యథాప్రకారం నేను చూడడం కూడా జరిగింది. ఏం చూశాను అంటే కడప జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో, అంటే తన పిల్లలు తన తండ్రి రైతు పని చేసుకుంటూ కష్టపడినటువంటి నేపథ్యంలో తన పిల్లలు కూడా వద్దమ్మా డబ్బులు లేవు, చదువుకోలేను, డబ్బు ప్రాధాన్యత కదా, తినడానికి తిండి కూడా లేదు కదా మన ఇంట్లో, నాకు చదువు ఉంది, దేవుడు మనకు ధన రూపంలో ఇవ్వలేదు కదా, ఎందుకు నేను కూడా చదువుకోను, నేను కూడా చిన్న సన్నకారు రైతుల పనికి వెళ్ళి అక్కడ నేను కాస్త కూస్తో డబ్బు సంపాదించుకొని మళ్ళీ పాఠశాలకు వెళ్ళి చదువుకొని ఉత్తీర్ణతమైన స్థానాన్ని సంపాదించి గౌరవప్రదమైన పేరును మీ ఇద్దరికీ తెస్తాను అని చెప్పినటువంటి తరుణంలో పిల్లలకు తల్లిదండ్రులు ఈ మాట చెప్పినప్పుడు, నానా అలా కాదు, ప్రధానంగా నువ్వు చదువుకోవాలి, నువ్వు ఎప్పుడైతే చదువుకొని ఉత్తీర్ణతలై ఒక పేపర్ కానీ ఒక మీడియాలో కానీ కనిపిస్తావో అప్పుడు మేము ఇంకా సంతోషపడతాం, మాకు చాలా గర్వంగా ఉంటుంది అని ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడితో చెప్పినటువంటి తరుణమండి. కాబట్టి మనం ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఆలోచించే విధి విధానాలపై మాత్రమే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం రావడం లేదు, సంవత్సరాలు తరబడి అవుతుంది అని మనం ఎంతైతే అనుకుంటామో ఆ యొక్క విషయం మనకు మాత్రమే తెలుసు. భగవంతుడు యొక్క దృష్టిలో అందరూ సమానులే, అందరూ కూడా ఒక్కటే. కాబట్టి మనం అన్ని విధాలుగా ప్రతి ఒక్కటి కూడా మనం గమనించుకొని ప్రయాణం చేస్తే భగవంతుడి కృప మనపై ఎల్లవేళలా దేవుడు కరుణిస్తారు. జాబు వస్తుంది, రాదు అని ఎవరూ చింతించకండి, వస్తుంది. భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఎలా ఇవ్వాలో అది దేవుడికి మాత్రమే తెలుసండి. తప్పకుండా ఉద్యోగం రావాలి అంటే గణపతికి జపం చేయండి, 2 పరమశివుడికి జపం చెయ్యండి, మీరు కొక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. మీకు తప్పకుండా పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు ఎల్లవేళలా భగవంతుడి కృపాకటాక్షములతో మీకు చల్లగా వస్తుంది. దైవం మానుష్య రూపేణ, దేవుడు ఏ రూపంలో నీ ఇంటికొచ్చి జాబ్ రాలేదని బాధపడుతున్నావో తప్పకుండా దేవుడు అదే వరాన్ని నీకు ప్రసాదిస్తాడు. అప్పుడు నీవు సంతోషపడతావు, భగవంతుడు సాక్షాత్తు నా కొరకు వచ్చాడా, ఇది సత్యము సత్యము అని చెప్పి భగవంతుడు నిన్ను ఏదో ఒక రూపాన విచ్చేసి నీ ఇంటికి నిన్ను దీవించి వెళతాడండి. జాబ్ రాలేదు అని ఎవరూ బాధపడకండి. ఆ జాబ్ రానటువంటి సమయం వృధా చేయకండి. చదువుపై ఇంకా కొద్దిగా శ్రద్ధ పెట్టండి. లేకుంటే వ్యాపారమో మరి ఒకటి డబ్బులు వచ్చే మార్గాన్ని మీరు ఆలోచించండి. ఇట్లు మీ గురువు గారు. తప్పకుండా మీరు మన ఛానల్లో ఉన్నటువంటి ప్రతి వీడియోలను చూడండి. ఎందుకంటే రాబోయేటువంటి వీడియోలు మీకు అన్నీ కూడా భగవంతుడి కృపతో లైవ్లో మీ అందరినీ అడిగి ఏ వీడియో చేస్తే బాగుంటుంది అని అటువంటి వీడియోలు ప్రతి రోజు మినిమం 8 నుంచి 10 నిమిషాల వరకు గురువుగారి ఛానల్లో ఇక రాబోతున్నాయి, వస్తాయి కూడాను. ఇట్లో మీ పండితారాధ్య సత్యనారాయణ శాస్త్రి గారు. హరే కృష్ణ.